కేసీఆర్ కేటీఆర్ లేని ప్రభుత్వం తెలంగాణ ప్రజలు చూడలేకపోతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్గిరి భారత ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పిర్జాదిగూడ బోడుప్పల్ నగర పాలక సంస్థల్లో రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని, మోసపోయి కాంగ్రెస్కు ఓట్లు వేశామని ప్రజలంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే కేసీఆర్ లేని ప్రభుత్వం, కేటీఆర్ లేని ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు. ఆ అభివృద్ధి కానీ, ఆ డెవలప్మెంట్ కానీ, ఆ ఫ్లైఓవర్స్ కానీ, ఆ కరెంటు కానీ, ఆ తాగునీరు కానీ, ఆ సాగునీరు కానీ ప్రజలకు 4 నెలలు మొత్తం అర్థమైపోయింది. మర్చిపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము, మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము. వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసిండ్రు, మా ఓటేపించుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు. మేము మోసపోయినాము. ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్లో మేము మోసపోమని గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇలా 36 ఫ్లైఓవర్లు సిటీలో కట్టింది, 10 మున్సిపాలిటీలు మేడ్చల్లా, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా 1000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ చూడు తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు, కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తే, ఉన్న ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇంటింటికి మా కేసీఆర్ గారు నేను నల్ల నీళ్ళు ఇస్తేనే శపథం చేసి ఓటు అడిగిండు. అసొంటి కేసీఆర్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తే నీళ్ళు వస్తలేవు, పాలు వస్తలేవు, ఎండలు వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. వాళ్ళు 6 గంటలని మాయ మాటలు చెప్పారు. వీళ్ళంతా ప్రజల మోసం అయిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. మళ్ళా మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా మేము మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. తప్పకుండా మా కేటీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఎందుకంటే మాకు అనుభవం వచ్చింది, మాకు టోకర్ కలిగింది, మాకు తెలిసిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలై 56 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు దేశాన్ని. ఇక్కడ తెలంగాణ కూడా పరిపాలించారు. అప్పుడు కరెంట్ ఇవ్వలే, అప్పుడు నీళ్ళు ఇవ్వలే, అప్పుడు వర్షాలు పడలే, అప్పుడు చెరువులు వెళ్ళిపోయినాయి, అన్ని పంటలు వెళ్ళిపోయినాయి. అంతా మోసమైంది.